కొన్ని సినిమాలు మూవీ మొత్తం అయినా చివర్లో చాలా క్వశ్చన్స్ వచ్చేలా చేస్తాయి. హలో గైస్, మన సత్యదేవ్ గారి రావు బహదూర్ మూవీ నిన్న రిలీజ్ అయితే నాకు ఇప్పటికీ చూడడం కుదిరింది. ఇక మూవీ చూశాక నాకైతే మోర్ దాన్ యావరేజ్ మూవీ అనిపించింది. మూవీ మొత్తంలో మనం థ్రిల్ అయ్యే సీన్స్ ఏమీ ఉండవు, బట్ మూవీ అయితే స్లో పాయిజన్లోగా ఎక్కేస్తుంది. అది కావాలి అంటే మనం ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహాగారి డైరెక్షన్లో అనుమానం పెనుభూతం అనే యూనిక్ కాన్సెప్ట్తో ప్యూర్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ ఇచ్చారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే సస్పెన్స్తో పెట్టిన ట్విస్ట్ అయితే నా మైండ్లో అలా తిరుగుతూనే ఉంది. అంటే ఆ ట్విస్ట్ మనల్ని మూవీ అయ్యాక కూడా ఆలోచించేలా చేస్తుంది. బట్ మనం బాగా ఆలోచిస్తే మనకి ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. సిట్యువేషన్ తగ్గట్టు బీజిఎం అండ్ సాంగ్స్ కూడా ఓకే, పర్లేదు. ముఖ్యంగా మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మన సత్యదేవ్ గారి యాక్టింగ్ అండి. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఆయన యాక్టింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువే. జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన యాక్టింగ్ వల్లే మనకి అక్కడక్కడ బోర్ కొట్టినా బానే ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, లివర్ క్యాన్సర్తో ఎప్పుడో చనిపోవాల్సిన రామప్ప అనుమానం అనే పెనుభూతంతో చావకుండా పిచ్చివాడే గుర్తింపు, సామాజిక వర్గం అండ్ సమాజం ద్వారా ఏర్పడిన ఆలోచన విధి విధానం, వచ్చే చిక్కుముడులన్నీ విప్పాలని తనలో తను మాట్లాడుకొని ఊహించుకుంటాడు. రామప్ప గతం ఏంటి, అసలు తనకున్న అనుమానం ఏంటి, వాళ్ళు పూర్వీకులు ఎవరు, హీరోయిన్తో ఎలా పరిచయం అవుతుంది, చివరికి రామప్పకి ఆ అనుమానం తీరి చనిపోయాడా లేదా అని తెలియాలి అంటే మీరు డెఫినెట్లీ మూవీ చూసేయండి గాయస్. ఫైనల్గా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి నాకైతే వర్త్ వాచింగ్ మూవీ అనిపించింది.